బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు రాజా సింగ్. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వస్తున్నా. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా. నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు, పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాను. నామినేషన్ ఏనికి నేను వచ్చినాను. ఒక ముహూర్తం ఉంటుంది, ఒక మంచి సమయం ఉంటుంది. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను. ఫామ్ కూడా తీసుకున్నాను. ఈ ఫామ్లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలామంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినారు. ముగ్గురు మా ఎంబడి వచ్చినారు. ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూర్చున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇచ్చినాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వస్తున్నా. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా. నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు, పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాను. దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడి వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా. నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా, మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్.
మీకో దండం మీ పార్టీకో దండం అంటున్నారు రాజాసింగ్. ఆయన నామినేషన్ వేయడానికి పార్టీ ఆఫీస్కి వెళ్ళానని చెప్తున్నారు. అయితే స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ని బెదిరించి తనకి సపోర్ట్ చేయకుండా చేశారు అనేది ఆయన ఆరోపణగా కనిపిస్తోంది. మొత్తానికి బీజేపీకి అయితే ఆయన రాజీనామా చేశారు. మా కరెస్పాండెంట్ విక్రమ్ జాయిన్ అవుతున్నారు. విక్రమ్, చెప్పండి, ఫ్రమ్ మునావర్ ఫారూఖీ ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా అప్స్ అండ్ డౌన్స్ కనిపించే రాజాసింగ్ అండ్ బీజేపీ మధ్య. సో ఇప్పుడు ఫైనలీ ఆయన రిజిగ్నేషన్ చేశారు. ఆయన చేస్తున్న తాజా ఆరోపణలు ఏంటి? ఏం జరిగింది పార్టీలో? బిందు, రాజా సింగ్ 3 సార్లు బీజేపీ నుంచి గోషామహల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే మొదటి నుంచి కూడా వివాదాస్పదం. మునావర్ అలీకి సంబంధించి కామెంట్స్ చూసాము. ఆ తర్వాత పార్టీ సస్పెండ్ చేసింది. 2018 ఎన్నికల తర్వాత రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ పార్టీలోకి చేర్చుకుని 2023లో మూడోసారి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ఆయన కొంత అసంతృప్తితో ఉన్న పరిస్థితి ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ పలుసార్లు సోషల్ మీడియా ద్వారా విమర్శనాస్త్రాలు గుప్పించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బరిలో తాను కూడా ఉంటాను అని చెప్పడం జరిగింది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే 10 మంది స్టేట్ కౌన్సిల్ మెంబర్ల సంతకాలు అవసరం ఉంటుంది. అయితే అందులో స్టేట్ కౌన్సిల్ మెంబర్ల సంతకాలు తనకు మద్దతుగా పెట్టడానికి వచ్చిన వారిని బీజేపీ రాష్ట్ర నాయకులు బెదిరించారు అని చెప్పి ఆరోపణ చేశారు. కానీ విక్రమ్ ఇంటర్నల్ గా ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా కీలకమైన లీడర్స్ తో రాజాసింగ్ కి పొసగకపోవడం లాంటి కారణాలు ఏవైనా రాజకీయంగా ఉన్నాయా? అదర్ దాన్ దట్, లేదంటే కొంతవరకు హైకమాండే దూరం పెట్టడం ఆయన జైల్లో ఉన్న టైంలో, ఆ వివాదం టైంలో, ఇవి రీజన్స్ గా చూడాల్సి ఉంటుందా? అయితే మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నుంచి కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వ తీరుపై కొంత ఆయన అసంతృప్తిగా ఉన్న పరిస్థితి ఉంది. గత మొన్న జరిగిన హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి కూడా బండి సంజయ్ స్వయంగా వెళ్లి కొంత బతిమిలాడి అతన్ని ఎన్నికల్లో ఓటేసే విధంగా చూసిన పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత నుంచి కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుపై ఆయన పదే అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను సైతం పోటీలో ఉంటానని కూడా ప్రకటించారు. ఈ రోజు మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న తర్వాత నామినేషన్ కాయిదాలకు సంబంధించి పూర్తి స్థాయిలో దరఖాస్తు ఫారం తీసుకున్నారు. అయితే దానిపై 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల సంతకాలు అవసరం. అందులో 3 మాత్రం పెట్టారు. దీంతో అది చెల్లకపోవడంతో అతను చాలా అసంతృప్తికి లోనయ్యారు. రైట్. అయితే రాజాసింగ్ ఇంకొక కామెంట్ కూడా ఒకటి చేశారు విక్రమ్. అదేంటంటే, బీజేపీ గెలవాలని కోరుకునే వాళ్ళ సంఖ్య కంటే గెలవకూడదు అనుకునే వాళ్ళ సంఖ్య అందులో పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు అనేది ఆయన కామెంట్. ఖచ్చితంగా ఆ కామెంట్ కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వ తీరు మీదనే ఆయన చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ ఇతర నేతలు కానీ పదే వారిని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించిన పరిస్థితి. నేరుగా ఎక్కడ విమర్శలు చేయనప్పటికీ రాష్ట్ర నాయకత్వ తీరుపై పదే విమర్శలు గుప్పించిన పరిస్థితి ఉంది. ఆయన అసంతృప్తికి కారణం బీజేపీ రాష్ట్ర నాయకత్వం అతనిని సరైన ప్రాధాన్యతకు ఇవ్వడం లేదు, గుర్తింపునివ్వడం లేదని చెప్పి చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాడు. గోషామహల్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఒకే ఒక్క ఎమ్మెల్యే బీజేపీ నుంచి గెలిచారు, అది రాజాసింగ్ మాత్రమే. అయినప్పటికీ అతనికి గుర్తింపు ఇవ్వట్లేదు. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల్లో ఆయనకు పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని చెప్పి చాలా అసంతృప్తికి గురైన పరిస్థితి. కానీ విక్రమ్, కరెక్ట్ గా అధ్యక్ష ఎన్నికల టైం ని ఆయన ఒక టైమింగ్ గా ఎంచుకోవడానికి రీజన్ ఏంటనేది కూడా ఇంకో ప్రశ్న. ఎందుకంటే అసలు ఎవరికీ లేకుండా ఈ మధ్యన బీజేపీలోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి మొదటి నుంచి బీజేపీనే అంటుపెట్టుకున్న రామచంద్రరావుని బీజేపీ అధ్యక్షుడిగా చేశారు. బట్ స్టిల్ రాజాసింగ్ ఇట్లాంటి ఒక నిర్ణయం తీసుకోవడానికి సో ఆయన కొంతవరకు హోంవర్క్ చేసే ఈ రోజుని ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది. ఖచ్చితంగా మనం ముందుగానే వ్యూహాత్మకంగానే ఆయన ప్లాన్ చేసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ముందు నుంచి కూడా రాష్ట్ర అధ్యక్ష పదవిని పార్టీని అధికారంలో తెచ్చే జోష్ ఉండే నేతను ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నాడు. మొన్న కూడా అతను వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలా ఉండాలి, అతని ప్లానింగ్ ఏముండాలి, ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి అన్న దానిపై కూడా మొన్న కూడా వీడియోలు విడుదల చేసిన పరిస్థితి ఉంది. తాజాగా రామచంద్రరావు పేరును కిషన్ రెడ్డి ప్రతిపాదించారు అన్న ఉద్దేశంతోనా లేకుంటే మరేదైనా కారణం ఉందా అన్న దానిపై పూర్తి స్థాయి విమర్శలు అయితే వస్తున్నాయి. అతన్ని ఈ రోజు టార్గెట్ చేసుకునే ఈ రోజు రాజీనామా చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. బిందు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు రాజాసింగ్? ఎందుకంటే కొంతకాలంగా కాంగ్రెస్ తోటి పర్టికులర్ గా సీఎం తోటి ఆయన కాస్త దగ్గరగా ఉన్నట్టుగా కనిపించింది.
మనం చూసుకోవచ్చు గత కొంతకాలంగా కూడా రాజా సింగ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అన్నది కొంత ఆసక్తిగా ఉంది. ఒకటి మాత్రం చెప్పొచ్చు, రాజా సింగ్ మాత్రం కొత్త వేదికను ఏమైనా ఏర్పాటు చేసుకుంటారా, లేకుంటే పార్టీలోనే ఉంటారా, శివసేన లాంటి పార్టీలతో ఏమైనా మిళితమవుతాడా అన్నది కూడా కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితి ఉంది. హిందుత్వ ఎజెండాతో వెళ్లే శివసేన లాంటి పార్టీలతో వెళ్లే అవకాశం కూడా లేకపోలేదని ఆయన అనుచరులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. బీజేపీతో కాకుండా వేరే ఇతర పార్టీలతో వెళ్లే పరిస్థితి అయితే రాజా సింగ్ కు ఉండదు. కేవలం హిందుత్వ ఎజెండాతో వెళ్లి శివసేన లాంటి పార్టీలతో వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం అయితే వాళ్ళ కార్యకర్తలు అయితే చేస్తున్నారు. బీజేపీ ఆయన రాజీనామాను ఆమోదిస్తుందా, లేకుంటే పెండింగ్ పెట్టి మరి చర్చలు కూడా చేస్తుందా అన్నది కొంత చూడాల్సిన పరిస్థితి ఉంది. బిందు. సో విక్రమ్, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ కూడా పెండింగ్ ఉన్న పరిస్థితి. ఏమైనా కొంతవరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా, పర్టికులర్గా ఈ నాంపల్లి, గోషామహల్ ఇటువంటి ఏరియాస్లో? ఖచ్చితంగా త్వరలో జరగబోయే జూబ్లీస్ ఉప ఎన్నిక మీద కూడా ప్రభావం చూపే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో హిందుత్వ ఎజెండాతో ప్రచారం చేసే రాజా సింగ్ లాంటి వాళ్ళను పార్టీ దూరం పెట్టడం అన్నది పార్టీ మీద చాలా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఒకే ఒక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, ఆ ఎమ్మెల్యేను దూరం పెట్టడం అంటే కొంత పార్టీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే బీజేపీలో కొంత అసంతృప్తి రోజు ఒక వార్తల్లో నిలిచేందుకు రోజు అసంతృప్తి రాగాలు వినిపించడం, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి పార్టీలో ఉండడంతో ఈ రోజు రాజీనామా చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. బిందు. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ. నామినేషన్ ఏనికి నేను వచ్చినాను, ఒక ముహూర్తం ఉంటుంది, ఒక మంచి సమయం ఉంటుంది. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను, ఫామ్ కూడా తీసుకున్నాను. ఈ ఫామ్లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలామంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్ట్లో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినారు. ముగ్గురు మా ఎంబడి వచ్చినారు, ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూస్తున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇచ్చినాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వచ్చిన, కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు, రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాను. దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడి వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా, నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు
చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం ఏమి ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్.